హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ శ్రీ రమ్య కార్తికేయ కథలు. ఈ వీడియో వచ్చేసి మా పొట్టోడి బర్త్డే వీడియో. మామూలుగా పుట్టినరోజు అని అంటే మా చిన్నప్పుడు ఎలా ఉండేది అని అంటే పుట్టినరోజు రోజు కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి ఒక చాక్లెట్ డబ్బా తీసుకెళ్ళి పిల్లలందరికీ చాక్లెట్లు అండ్ టీచర్స్కి చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళం. అందరూ విషెస్ చెప్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అలా ఉండేది. సో మా బుడ్డోడికి వచ్చేసి బర్త్డే రోజు కలర్ డ్రెస్ ఏం లేదు. కొన్ని స్కూళ్ళల్లో అలౌ చేస్తారు బర్త్డే రోజు కలర్ డ్రెస్. ఇక్కడ కొన్ని స్కూళ్ళలో అలౌ చేయరు. ఇప్పుడు మా బుడ్డోడు వెళ్ళేది స్కూల్లో మాత్రము బర్త్డే కూడా నో కలర్ డ్రెస్. సో అందుకోసం అని చెప్పేసి యాజ్ యూజువల్గా యూనిఫామ్ అయితే వేసేసుకున్నాడు. ఇక్కడ పిల్లలు పుట్టినరోజు అయితే స్కూల్లో పార్టీ బ్యాగ్స్ అని తెచ్చి అయితే పిల్లలందరికీ ఇస్తారు. నాకెందుకు ఆ పార్టీ బ్యాగ్స్ చూసినప్పుడల్లా దాంట్లో ఇచ్చే వస్తువులు ఊరికినే వేస్ట్‌గా అనిపిస్తుంది అని అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి మేమైతే ఆ పార్టీ బ్యాగ్స్ ఏం తీసుకోలేదు ఈసారి. మామూలుగా ఒక చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నాము. చాక్లెట్స్ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే చాలే అని చెప్పేసి. సో మా బుడ్డోడైతే చాక్లెట్స్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకుంటా అని చెప్పి వెళ్ళాడు. అక్కడికెళ్ళి చాక్లెట్స్ ఇవ్వురా అని అంటే నో, నో, నో అని అయితే అంటూ ఉన్నాడు. సో ఇక చాక్లెట్స్ డబ్బా టీచర్‌కి ఇచ్చేసి బుడ్డోడిని క్లాస్‌లో వదిలేసి అయితే వచ్చాము. నేను ఆఫ్టర్‌నూన్ పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అడిగాను, చాక్లెట్ షేర్ చేసుకున్నాడా అంటే చేసుకున్నాడు అని అయితే చెప్పారు. సో ఈవినింగ్ వచ్చి పూజ అయితే చేసేసాము. బుడ్డోడి కోసం పాయసం చేసాము. బుడ్డోడు నో అంటున్నాడు. బుడ్డోడు ఇష్టంగా తింటాడు కాబట్టి వడ అయితే చేశాను. వడ కూడా తినలేదు. కార్తీక మాసం కాబట్టి ఎలాంటి స్పెషల్ అయితే లేవు. ఓన్లీ పాయసం వడ మాత్రమే చేశాను బుడ్డోడి బర్త్డేకి. సో ఇక ఇంట్లో పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. బుధవారం అంటే మాకు బిజీ డేగా అనే చెప్పుకోవాలి. బుడ్డదానికి వయలిన్ క్లాస్ ఉంటుంది అండ్ డ్యాన్స్ క్లాసు ఉంటుంది. సో వయలిన్ క్లాస్కి వెళ్ళొచ్చి తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. అందువల్లే లేట్ అయిపోయింది. 7 అయితే అయిపోయింది. సో మామూలుగా 6:30కి అలా వెళ్ళుంటే టెంపుల్కి అప్పుడే హారతి టైము. అందరు పూజారి గారు ఉండేవాళ్ళు. మంచిగా బ్లెస్ చేసేవాళ్ళు. అలా ఉండేది. ఈసారి బుడ్డదాని డ్యాన్స్ క్లాస్ వల్ల 7 అయిపోయింది. మేము వెళ్ళేసరికి అప్పటికే హారతి అంతా అయితే అయిపోయింది. ఇక ఊరికినే దర్శనం చేసుకొని అలా అయితే వచ్చాము. అయితే మాత్రము హారతి ఉన్నప్పుడు అందరూ ఉండి బిజీగా క్రౌడ్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు అంతా అయిపోయేసరికి ఎవ్వరు లేకపోయేసరికి ప్రశాంతంగా అయితే అక్కడే కూర్చొని ఈ 10 నిమిషాలైతే మంచిగా దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నదానం అయితే ఉండింది. కార్తీక మాసంలో నేనైతే రాత్రులు తినను. ఇక బుడ్డోళ్ళు ఇద్దరిని తినమంటే తినను అని అన్నారు. సో మా ఆయన అయితే మంచిగా భోజనం అయితే అక్కడే గుళ్ళోనే చేసేసాడు. పప్పు పెట్టారు అండ్ ఇంకొక కర్రీ, ఒక స్వీట్ అయితే ఇచ్చారు ఆ రోజు. సో అలా మంచిగా గుళ్ళో భోజనం చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో ఇక మరి కేక్ కూడా కట్ చేయకపోతే బాగుండదు అని చెప్పేసి బుడ్డోడి బర్త్డేకి కేక్ కట్ చేయాలి అని చెప్పేసి నేనే ఇంట్లో అయితే ఈసారి కేక్ చేశాను. మామూలుగా కేక్ కొనుక్కొద్దాము అని అన్నాడు. సో నాకు ఎప్పటి నుంచో ఉన్నింది బర్త్డేకి కేక్ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవాలి అని చెప్పేసి నాకైతే ఇష్టంగా ఉండింది. సో ఈసారి ఎలాగైనా సరే ట్రై చేయాలి అని చెప్పేసి బుడ్డోడు బర్త్డేకి ఎవరు రావట్లేదు కదా, మేమే కదా, ఎలా ఉన్నా పర్వాలేదులే అని చెప్పేసి అయితే కేక్ అయితే ట్రై చేశాను. దీనికి ముందు 2 days కేక్ బేస్ మామూలుగా ఎలా వస్తుందా అని చెప్పి ట్రై చేసేది. బేస్ వచ్చింది బాగానే. తర్వాత వచ్చేసి ఈ క్రీము ఇవన్నీ విప్పింగ్ క్రీము అవన్నీ తెచ్చి అయితే ఓకే ఒక 100కి 35 మార్క్స్ వేసుకోవచ్చు. నాకైతే ఓకేగా వచ్చింది. అంటే అపీరియన్స్ ఓకేగా వచ్చింది. ఇక మా వాళ్ళు తిని ఏం చెప్తారనేది చూడాలి. అసలకి నాకైతే ఎంత హ్యాపీగా ఉండిందో తెలుసా. అంటే మన వాళ్ళ కోసం మనమే చేసివి కేక్ ఇవ్వడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొని తెచ్చినా కూడా ఇంత హ్యాపీ ఉండదు. మన చేతులతో చేసి పెడితే వచ్చే హ్యాపీనెస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మా వాళ్ళు కేక్ తిని ఏం చెప్పారో చూద్దాం. హ్యాపీ బర్త్డే కార్తీక్ టు యు. హ్యాపీ బర్త్డే కార్తీక్. హ్యాపీ బర్త్డే. వాడు కట్ చేస్తా ఉంటాడు. హ్యాపీ బర్త్డే కార్తీక్. నో సమస్యలా హ్యాపీ బర్త్డే కార్తీక్. కేక్ అబ్బో కేక్ బాగుందంట.
కార్తీక్ ఎమ్మి కేక్ ఎమ్మి కేక్ రమ్య సరిగా కూర్చో. కేక్ పెట్టవా కేక్ కొంచెం ఊడిపోతే దాన్ని అంటించడానికి ట్రై చేస్తుంటే నేనే కట్ చేసానని చెప్పి ఫీల్ అయ్యి హట్ అయ్యి మా బుడ్డోడు గంట సేపు అయితే ఏడ్చి కేక్ కట్ చేయను అన్నాడు. సో ఫైనల్గా అయితే కట్ చేసేసాము మేము. మా ఆయన తినైతే కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అని చెప్పాడు. వెంకట్ కూడా అసలుకి బేకరీ స్టైల్కి ఏమాత్రం తగ్గలేదు, అంత టేస్టీగా వచ్చింది అని చెప్పాడు. సో ఫస్ట్ టైం చేసినా కానీ నాకైతే బాగా వచ్చింది. అంటే ఇంకా చేస్తూ ఉంటే బాగా వస్తుందేమో అని అనిపించింది. ఇక నుంచి మాత్రము మా ఇంట్లో ఏ అకేషన్కైనా కానీ, పెళ్లి రోజుకి పుట్టినరోజుకి ఏ దేనికైనా కానీ ఇంట్లోనే కేక్ చేసేసుకోవచ్చు అని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అందరూ. సో అలా సింపుల్గా అయితే ఇంట్లో వాళ్ళు మాతోని అలా సింపుల్గా బుడ్డోడి బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసేసాము. సో కార్తీక మాసంలో వచ్చే ఈవెంట్ ఇలానే ఉంటుంది కదా, అంతే వీడియో.